పేరాలాగా రాస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు తమకు తెలిసిన లేదా తాము విన్న చూసిన విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు తమలో ఉండేటువంటి ప్రతిభను, కళలను, నైపుణ్యాన్ని జోడించి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కథ రూపంలో చెప్పొచ్చు, వ్యాసం రూపంలో, పద్యం రూపంలో, లేదా పాట రూపంలో కూడా చెప్పవచ్చు. అది వారి వారి యొక్క ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడా వ్యవహార రూపాలు అంటారు. అంటే ఒక విషయాన్ని మరో రూపంలోనికి మార్చి అందంగా చెప్పే ప్రయత్నమే సృజనాత్మకత, అదే వ్యవహార రూపం అని కూడా అంటాం. ఇక్కడ ఇప్పుడు మనము సంభాషణ అనేటువంటి వ్యవహార రూపం గురించి, అదే సృజనాత్మక అంశం గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాం. సంభాషణ అనేటువంటిది ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగేటువంటి వాక్యాల అంటే మాటల యొక్క సముదాయం. అంటే ఇద్దరు వ్యక్తులు ఒక విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, అదే సంభాషణ. ఆ సంభాషణ ఎలా రాయాలి అనేది ఇప్పుడు చూడండి. రాజేష్, వినయ్ ఇద్దరూ స్నేహితులు ఒకే బడిలో చదువుకుంటున్నారు. రాజేష్ 4 రోజులు తన బంధువుల పెళ్లికి వెళ్ళాడు. తర్వాతి రోజు వాళ్ళిద్దరూ కలిసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏ విధమైన సంభాషణ జరిగిందో ఊహించి సంభాషణ రూపంలో రాయండి. అంటే పెళ్లికి సంబంధించిన సంభాషణనే కదా, చూద్దాం. హాయ్ రాజేష్, బాగున్నావా? హాయ్ రా, నేను బాగానే ఉన్నా. ఏంటి వచ్చినావు? ఇంటికి చుట్టాలు వచ్చిండ్రు. అమ్మ శనగపిండి తెమ్మంటే దుకాణానికి పోతున్నా. అట్లనా? సరే కానీ నిన్న మొన్న స్కూల్ సంగతి ఏంది? అంత మంచిదే కానీ 4 రోజుల నుంచి నువ్వు బడికి రాలే, ఊళ్ళో కూడా లేవు. ఈ ఆడికి పోయినావు? మా మేనమామ పెళ్ళికి ఊరికి పోయినా, తొర్రూరు. ఆహా, పెళ్ళి మంచిగా అయిందా? మంచిగానే అయింది, కానీ తిండ్ల కాడనే లొల్లయింది. లొల్లెందుకయింది? టైంకు భోజనాలు పెట్టలేదా? టైంకే పెట్టిండ్రు కానీ అందరికి సరిపోలే. మా తాత లొల్లి పెట్టుకుంటా పిల్లోళ్ళ మీదకి పోయిండు. ఎందుకు జాలే? తక్కువ వండిండ్రు రాయింది? తక్కువేం వండలేదు కానీ మరి ఎందుకు సరిపోలే? చుట్టాలు ఎక్కువ వచ్చిండ్రు. ముందే ఇంతమంది వస్తున్నారని అనుకోలే. మా తాత లెక్క సరిగా చెప్పలేదట. ఆ సంగతి నాకు తర్వాత తెలిసింది. 200 మందికి భోజనాలు ఎక్కువ తక్కువైనాయి. మీ తాత లెక్క సరిగా చెప్పక వాళ్ళ మీదకి లొల్లు పెట్టుకుంటూ ఓడేంద్రా. నాకు అదే అనిపించింది. తప్పు మనకాడ పెట్టుకొని వాళ్ళని అండేందేని. ఏదో మెల్లగా చెప్పుకొని ఇంత అన్నమో పప్పో వండించి పెడితే అయిపోయేది. గాపనేం చేసిండ్రు కానీ పిల్లవాళ్ళ నాయన పాపం మొహం గింత అయింది. అవునరా రాజు, పెళ్ళిళ్ళల్లో ఏ తప్పు జరిగినా పిల్లోళ్ళను బదనాం చేస్తారేంద్రా. మనకు అక్కలున్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళలో గిట్ల అయితే మనకి ఇంత బాధేస్తుంది. అవునరా, మనమైతే ఎప్పుడు తొందరపడి అవతలోళ్ళను బదనాం చేయకుండా ఉండాలిరా. అంతేరా, మనం మంచిగా ఉండాలి, అవతలోళ్ళు మంచిగా ఉండాలి. సరే కానీ ఆ ముచ్చట్లు తర్వాత జరుపుకోవచ్చు. కానీ నీ తెలుగు నోట్స్ ఇయ్యి, దానికోసమే నీ కాడికి వస్తున్నా. ఇస్తాపా. ఇంతవరకు చూసిన సంభాషణ ఆధారంగా మనం సంభాషణ రాసేటప్పుడు ఏ విషయాల మీద దృష్టి పెట్టుకోవాలో ఒకసారి చూద్దాం. ఏ విషయము మీద సంభాషణ రాయమన్నారు? అది పెళ్లికి సంబంధించినటువంటి విషయం. రెండవది ఎవరెవరి మధ్య? ఇద్దరి విద్యార్థుల మధ్య. కాబట్టి ఇద్దరు విద్యార్థులే ఉండాలి అక్కడ. పెళ్లికి సంబంధించిన ఒక సందర్భమై ఉండాలి. అలా ఉన్నది.
ఇక తర్వాత మనం దృష్టి పెట్టాల్సిన మరో అంశం ఏమిటి అంటే, ఏదైనా ఒక సంభాషణ రాసేటప్పుడు ఎత్తుగడ ప్రారంభం అనేటువంటిది హఠాత్తుగా విషయముతోటి ప్రారంభమైనట్టు కాకుండా ఒక పలకరింపుతోటి ప్రారంభం అయ్యేట్టుగా ఉండాలి. ఏ సంభాషణ రాసినా బాగున్నావా అని ఇలా పలకరించుకుంటూ మొదలు పెడితే బాగుంటుంది ఏ సంభాషణ రాయడమైనా. అంతేకాని రాజేష్ నిన్న పెళ్ళికి వెళ్ళినవట ఏమైంది అని ఇలా సంభాషణ మొదలు పెట్టడం అంత బాగుండదు. కాబట్టి పలకరింపులతోటి సంభాషణ ప్రారంభం కావాలి. దాన్ని ఎత్తుగడ అంటాం. ఆ తర్వాత ముగింపు కూడా హఠాత్తుగా ఆగిపోయినట్టుగా ఉండకూడదు. ఏదో ఒక చిన్న కంక్లూజన్ అంటే ఒక ముగింపు, సరే మంచిది, ఉంటాను, వెళ్ళొస్తాను, పోదాం పద, సరే ఇస్తా, ఇలాంటి ఈ చిన్న చిన్న వాటితోటో లేదా ఒక చిన్న ఒక మంచి సందేశాన్ని చెబుతూ ఉన్నట్టుగానో ఉండే ప్రయత్నం చేస్తే, అలా ముగింపు ఉంటే ఆ సంభాషణ బాగుంటుంది, అందంగా వస్తుంది. వీటితో పాటుగా ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. సందర్భోచితమైనటువంటి భాషను వాడొచ్చు సంభాషణలో. సందర్భోచితమైనటువంటి భాష అంటే సంతోషకరమైనటువంటి విషయాన్ని మనం సంభాషణలో తీసుకున్నప్పుడు అలాంటి పదాలనే వాడాలి. అంతేకాని బాధాకరమైనటువంటి పదాలు వచ్చేట్టుగా ఉండకూడదు. అదేవిధంగా ఒక బాధాకరమైనటువంటి సంఘటనను మనం రాస్తూ ఉన్నప్పుడు సంతోషకరమైనటువంటి పదజాలాన్ని, ఆహ్లాదకరమైనటువంటి పదజాలాన్ని సాధ్యమైనంత వరకు ఉపయోగించకుండా ఉండాలి. దాన్ని సందర్భోచితమైనటువంటి భాష అంటారు. అలాగే పాత్రోచితమైన భాష కూడా ఉండాలి. సంభాషణ రాసేటప్పుడు పాత్రోచితమైనటువంటి భాషను ఉపయోగించాలి. పాత్రోచితమైన భాషను అంటే, ఏమయ్యా సైనిక యాడికి పోతున్నావు అని ఇలా అంటే బాగుండదు. ఏమి సైనిక ఎక్కడికో వెళ్ళుచున్నావు అంటే బాగుంటుంది. అదే ఇద్దరి రైతుల మధ్య సంభాషణ రాయమని అడిగితే, ఏమండి రామయ్య గారు పొలానికి వెళ్ళుచున్నారా అని అడిగితే రెండవ వ్యక్తి అవునండి మల్లయ్య గారు పొలానికి వెళ్ళుచున్నాను అంటే బాగుండదు. రామయ్య యాడికో పోతున్నావు అంటే మల్లయ్య ఆ పొలం కాడికి పోతున్నా అని, ఈ విధంగా దీన్ని పాత్రోచిత భాష అంటారు. అంటే ఎవరు ఏ రకంగా మాట్లాడుతారో ఆ విధంగానే మనం రాయవచ్చు. తర్వాత సంభాషణ రాసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన మరొక విషయము నిడివి. నిడివి అంటే ఒక సంభాషణ ఎంతగా ఉండాలి, పేజీల కొద్ది రాయాలా, ఒక పేరాలాగా రాస్తే బాగుంటుందా, సగం పేజీ రాయాలా అనేటువంటి దాని విషయంలో కూడా దృష్టి పెట్టాలి. సహజంగా ఒక క్యారెక్టర్కు సంబంధించి 8 నుంచి 10 వరకు సంభాషణలు అంటే డైలాగ్స్ ఉండేట్టుగా, 2 పాత్రలకు కలిపి 2 క్యారెక్టర్స్ కలిపి ఒక 18 నుంచి 20 వరకు సంభాషణలు ఉండేట్టుగా రాసే ప్రయత్నం చేయాలి. మరీ పేజీల కొద్దీ వివరించుకుంటూ రాసినా, మరీ చిన్నగా రాసిన ప్రయోజనం ఉండదు. ఇలా నిడివి మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతవరకు మీరు చూసినటువంటి ఈ అంశం ఆధారంగా ఈ ప్రశ్నకు సమాధానం రాయండి.